ఇజ్రాయెలోడు దుర్మార్గుడు. వాడొచ్చి ఖొమైనీని చంపేశాడు. అమెరికాని తీసుకొచ్చి చంపేశాడు. ఇది ఇప్పుడు దేశంలో షియా ముస్లింలు మాట్లాడేది. ఖొమైనీని చంపడం అంటే దుర్మార్గం. ఒక మహానుభావుని చంపాడు. యెస్, కరెక్ట్, ఒప్పుకుందాం. ఇంతకీ ఖొమైనీ ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి హెజ్బుల్లా, హమాసు, తర్వాత హౌతీల్ని తయారు చేశాడా లేదా? లక్షల మంది పిల్లల్ని ఉగ్రవాదం వైపు పంపించి ఆయుధాలు ఇచ్చి ఇజ్రాయెల్ని నాశనం చేయమన్నాడా లేదా? మరి ఏం చేయాలి? మీరు చంపేయండి, మేమందరం చచ్చిపోతాం అని చెప్పి ఇజ్రాయెల్ చచ్చిపోవాలా? చివరికి వాళ్ళ దేశంలోని మహిళల్ని ఎత్తుకుపోయి నెలల తరబడి, ఏళ్ల తరబడి అత్యాచారాలు చేశారు కదా. ఇరాన్లో ఉన్న మహిళల్ని ఎవరన్నా ఎత్తుకెళ్ళి ఇజ్రాయెల్ అత్యాచారాలు చేసిందా? ముస్లిం మహిళల్ని కానీ వాళ్ళని ఏమన్నా అట్లాంటి దారుణాలకి ఏమన్నా ఒడిగట్టిందా? మగవాళ్ళను కూడా తీసుకెళ్లి దారుణంగా హింసలు పెట్టి చంపారు కదా. ఇజ్రాయెల్ ఏమన్నా ఇరాన్లో వాళ్ళని అట్లా కిడ్నాప్ చేసి పట్టుకుపోయిందా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం మనం?